ఎందుకు సువేందునే సెలెక్ట్ చేశారు? ఎందుకంటే అగ్రెసివ్ లీడర్ కావాలనా, మమతా బెనర్జీని ఓడగొట్టారనా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందనా? ఇవన్నీ కాదు, ఇంకేమైనా ఉన్నాయా కారణాలు? సువేందు అధికారి వాళ్ళ ఫాదర్ శిశిర్ అధికారి వాజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ టీఎంసీ, మమతా బెనర్జీతో. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హిస్టరీ. హి వాజ్ అ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ నుంచి వచ్చి తర్వాత టీఎంసీలో ఫౌండింగ్ మెంబర్ ఉండే మమతా బెనర్జీ. సువేందు కూడా మీకు తెలిసిందే, ఈ వాజ్ అ పార్ట్ ఆఫ్ మమతా క్యాబినెట్ ఆల్సో. ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దాని తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అమిత్ షా గారు ఇంటర్ఫియర్ అయ్యి లాస్ట్ ఎలక్షన్ కన్నా ముందు ఆయన బీజేపీని తీసుకొచ్చారు. బహుశా కారణాలు చాలా ఉండొచ్చు దానికి. ఒకటి, బీజేపీ దగ్గర బీహార్ లాగానే ఒక అగ్రెసివ్ లీడర్ లేరు. అది మీకు ఈవెన్ ఛత్తీస్గఢ్లో కనిపించచ్చు. రమణ్ సింగ్ వాజ్ స్టిల్ అన్ అగ్రెసివ్ లీడర్ చెప్పొచ్చు మనం. శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు అక్కడ, స్కిండియా ఉన్నారు అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పుడు ఎవరు లేరు. ఇటు పక్కన హిమంత బిశ్వ ఉన్నారు, ఆల్ పవర్ఫుల్. సో వెస్ట్ బెంగాల్లో ఒక లీడర్ కావాలని చాలా రోజుల నుంచి బీజేపీ కోరుకుంటున్నట్లుంది. దానికోసం లేకుండా అమిత్ షా గారు యూజువలీ ఇట్లాంటి పనులు చేయరు. ఒక పార్టీ నుంచి గుంజి ఇంకోటి తీసుకురావడం అమిత్ షా చేయరు. చిన్నపిల్లలు చేస్తారు వాళ్ళ పార్టీలో, వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇట్ వాజ్ ద బిగ్ రిస్క్. ఎందుకంటే ఈయన రేపు తిరిగి మమతా బెనర్జీ దగ్గర వెళ్ళిపోతే బీజేపీకి పెద్ద దెబ్బ. అదొక రిస్క్ తీసుకున్నారు అమిత్ షా గారు. దాని తర్వాతనే అఫ్కోర్స్ సువేందుని తీసుకున్నారు. అండ్ మనకు తెలిసిన లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నారు ఆయన లాస్ట్ 5 సంవత్సరాలు. చాలా అగ్రెసివ్గా పర్ఫామ్ చేశారు. మీరు చూస్తే అసెంబ్లీలో 77 మంది ఉన్న బీజేపీని ఆయన రియలీ మార్షల్ చేశాడు. ఎందుకంటే అటువైపు 215 మంది ఉన్నారు. అండ్ మమతా బెనర్జీ వాజ్ అన్ అబ్సల్యూట్ డిక్టేటర్. మనందరికీ తెలిసింది, మీడియా కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కొంచెం లైన్ బయట మాట్లాడగానే అరెస్ట్ చేసి పడేస్తుండే ఆమె. అది సువేందు దగ్గర అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. బీజేపీకి బెంగాల్లో కావాల్సిన సాయి గారు 3 ఆస్పెక్ట్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్. ఐ థింక్ సువేందు ఉన్న పొజిషన్ యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చినప్పుడు అదే పొజిషన్లో ఉండే ఆయన. లా అండ్ ఆర్డర్ అనేది యూపీలో లేకుండే. యూపీ వాజ్ అ లాలెస్ స్టేట్. బహుబలీలు, గుండాలు, మర్డర్లు, రేప్లు, కొటేషన్ గ్యాంగ్లు అన్నీ నడుస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు దాన్ని ఎట్లా సరిదిద్దుకున్నారో మనం చూసాం. యూ నీడ్ టు బి ఎ టఫ్ రూలర్. ఒకటి, మీ కాంప్రమైజ్ చేయని మనిషి ఉండాలి మీకు. సెకండ్, మీ హైకమాండ్ బ్యాకింగ్ మీకు ఉండాలి. వెనక నుంచి ఆవిడ పుల్లలు పెట్టకుండా మీరేం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ అది ఇది అని చెప్పేసి. నిన్న కూడా ఏదో అనుకుంటారు, 9 మంది ఏదో తీసేశారు యూపీ పోలీస్. ఎవరు అడగట్లేదు. ముందు అడుగుతుండే హైకోర్టుకి, ఎవడో వెళ్ళి హైకోర్టు కూడా వాళ్ళకు టైం కూడా దొరకదేమో. ఒకటే కానీ ఇంకోటి లేపిస్తున్నారు ఒకరిని. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక ఇన్సిడెంట్ ఇస్తాను సాయి గారు. నేను ఒక 10-14 సంవత్సరాల ముందు, ఐ థింక్ ములాయం సింగ్ యాదవ్ అది ముఖ్యమంత్రి ఆ టైం, నేను నోయిడాకి వెళ్ళాను ఒక మీటింగ్కి. ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అక్కడ వెళ్ళి నోయిడాలో ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాను వాళ్ళది. సాయంత్రం మీటింగ్ అంతా టైంతో వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ వాజ్ మై ఫ్లైట్ టు హైదరాబాద్. నేను వచ్చి ఈవినింగ్ 6:30-7 కాగానే బయటికి వెళ్ళి ఏదైనా ఐ లాస్ట్ డిన్నర్ అనుకున్నాను. వెళ్తూ వాచ్మెన్, గెస్ట్ హౌస్ వాచ్మెన్ అన్నా, సార్ మీరు బయటికి వెళ్ళకండి సార్ అని. ఏమైందని అడిగాను. లేదు సార్ బయటికి వెళ్ళకూడదు, మీ సేఫ్ కాదు సార్ ఏరియా. నోయిడా ఆలోచించి, కరెక్ట్, సపోజ్ మీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బిజినెస్ ఫేసెస్ ఆఫ్ యూపీ అన్నమాట. తర్వాత నాకు తెలిసింది దాని ఇంపాక్ట్ ఏంటంటే, మా ఊరి నుంచి ఒక అబ్బాయి, ఇప్పుడు కదా అది ఆల్మోస్ట్ 20-22 సంవత్సరాల ముందు, కేరళ నుంచి ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఒక పెద్ద కంపెనీకి. ఆ అబ్బాయిని ఒకరోజు అది ఏదో చూశాడు, తెలియదు ఏం చూశాడు అనేది. ఆ నెక్స్ట్ డే వాడు డెడ్ బాడీ దొరికింది. ఆ రోజు రాత్రి, ఆయన చనిపోయిన కన్నా ముందు రాత్రి రోజు ఫోన్ చేసి నాన్నగారికి, నాన్న నాకు చాలా భయం వేస్తుంది, నన్ను చంపేస్తారు వీళ్ళు అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు అనుకున్నారు, ఫస్ట్ టైం పాపం కేరళ నుంచి యూపీకి వెళ్ళిండు, ఏదో ఉంటుంది, ఏం కాదు, నేను అక్కడే ఉండి ఏం కాదని చెప్పారు. కానీ చంపేశారు. తర్వాత ఇట్ బికేమ్ ఎ బిగ్ ఇష్యూ. అప్పుడు చీఫ్ జస్టిస్కి వెళ్ళి అప్పీల్ చేసిన తర్వాత ఒక ఎంక్వైరీ అంతా ఆర్డర్ చేస్తే కానీ ఏం బయటికి రాలేదు. నేను ఎందుకు చెప్పాలనుకుంటా అంటే, ఒక స్టేట్ డెవలప్మెంట్ అనేది దీని మీద ఉంటుంది సాయి గారు, లా అండ్ ఆర్డర్. మీరు బీహార్ కూడా చూడండి. బీహార్ కొన్ని సంవత్సరాల ముందు ఉన్న బీహార్ గురించి మాట్లాడుతున్న లాలెస్ స్టేట్ ఇప్పుడు కూడా ఉందనుకోండి అది. ఎందుకంటే చాలా మటుకు బీహార్లో కోల్ మాఫియా ఎప్పుడు కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, అది వాళ్ళు మొత్తం 90% తీయలేకపోయారు. ఒక 60% వెళ్ళండి, 40% ఇంకా ఉన్నారు అక్కడ మాఫియా. ఎందుకంటే పొలిటీషియన్స్ అని టైడప్. యూపీకి ఆ ప్రాబ్లం లేదు. యూపీలో ఉన్న ప్రాబ్లంలో బహుబలీలు, ములాయం సింగ్ యాదవ్, తర్వాత అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేస్తున్న పొలిటీషియన్స్, వాళ్ళందరికీ అండర్ హ్యాండ్ బిజినెస్ ఉంది. అతీక్ అహ్మద్ నుంచి షాబుద్దీన్ నుంచి అందరికి ఉన్నాయి బిజినెసెస్. ఇది యోగి ఆదిత్యనాథ్కి ఏం వితౌట్ ఎనీ బ్యాగేజ్, ఆయనకేం లేదు. ఒక
గోరఖ్నాథ్ మఠ్ నుంచి వచ్చిన ఒక స్వామి అంతే. ఆయన ఈ డెమాలిస్ట్ ఎవ్రీవన్, అందరు తెలుసు ఆ స్టోరీ, మనం చెప్పక్కర్లేదు. ఇవాళ యూపీలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడుతూ వాళ్ళు అంటారు రాత్రి 9, 10, 11 గంటలు కూడా అమ్మాయిలు బయట తిరుగుతారు, మాల్కి వెళ్తారు, సినిమా నుంచి వస్తారు. సేమ్ థింగ్ ఇన్ బీహార్. అదర్ డే మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు హైదరాబాద్, షీఈస్ ఫ్రమ్ జంషేద్పూర్. ఆమె జంషేద్పూర్లో ఉండే ముందు టాటా అక్కడ రాత్రి పూట 6-6:30 కాగానే ఎవరు బయటకు వెళ్ళారు. నౌ షీ సేయింగ్ అదర్ డే కాల్డ్ అప్ వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, ఫోన్ చేసి అడిగితే మీ కూతుర్లు ఎక్కడున్నారంటే సినిమాకి వెళ్ళిండండి, రాత్రి 10 అయింది. అప్పుడు మార్పు చూడండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ఇటు యూపీ, బీహార్ అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ బెంగాల్. బెంగాల్లో మీరు చూస్తే ఇప్పుడు కాదు, వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాబ్లం మీకు 50 సంవత్సరాలు అవుతుంది. 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పరిపాలన, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పరిపాలన, ఆల్మోస్ట్ 49 years. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళది ఫస్ట్ ఫిలాసఫీ ఏంటంటే ప్రజలు భయపడాలి ఎప్పుడు మిమ్మల్ని. ఇది కేరళలో కూడా మీకు కనిపిస్తుంది. ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చంపిన ప్లేస్ కేరళ. ఇవాళ కూడా కేరళలో గుర్తుపెట్టుకుంటారు ఎంతోమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఏం చెప్తారు, ఒక పీస్ వాళ్ళకి వచ్చిన నడిమిట్లు మాట్లాడుకున్నారు సీనియర్ లీడర్స్. ఇప్పటి నుంచి హత్యలు తలశ్శేరి, కണ്ണూర్, నార్త్ కేరళ ఇస్ ఫుల్ ఆఫ్ దట్. పర్హాప్స్ మన ఏ స్టేట్లో లేనట్ల మర్డర్లు కేరళలో జరిగినాయి. కమ్యూనిస్ట్ భావజాలంలో ఏముందంటే వాళ్ళు ప్రజల్ని భయపడిపిస్తుంది. మీరు రొమేనియాలో చూడొచ్చు, మీరు పోలాండ్లో చూడొచ్చు, ఇక్కడ క్యూబాలో చూడొచ్చు, చిలీలో చూడొచ్చు. అప్పుడు అన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ కమ్యూనిజం ఉందో దే సర్వైవ్ ఆన్ ఫియర్, ఎలిమెంట్ ఆఫ్ ఫియర్. ఓకే, సాయి కృష్ణ అనగానే ఒక బయటికి వెళ్ళాలంటే కమ్యూనిస్ట్ని చూడగానే మీరు భయపడాలి, నాతో ఏమవుతుందో నాకు తెలియదు అని చెప్పి అట్లా ఆ పరిస్థితికి వచ్చేసారు. మమతా బెనర్జీ అదే ఫిలాసఫీ కంటిన్యూ చేశారు సాయి గారు. బేసిక్లీ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాడర్ మొత్తం టీఎంసీకి వచ్చేసారు. కాంగ్రెస్ కాడర్ అయితే వచ్చేసారనుకోండి, ఆల్సో ద కమ్యూనిస్ట్ కాడర్. దానికోసం మీకు చూడండి కమ్యూనిస్ట్ ఓటు రాదు. కాడర్ ఉంటే మీకు ఓటు వస్తుంది కదా, ఓటు కూడా లేదు వాళ్ళకి. 2% పడ్డది, ఈసారి 1 సీట్ వచ్చింది వాళ్ళకి. లాస్ట్ టైం 0 ఉండే. ఈ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ చూడండి, భయం అనేది డర్ అచ్చాయ్ అంటారు హిందీలో. వీళ్ళు అదే చేస్తారు వీళ్ళందరూ. వీళ్ళది ఫిలాసఫీ ఏంటంటే ఎట్లైనా చంపి మనుషుల్ని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అదొక ఫిలాసఫికల్ క్రీడ్ అన్నమాట. మమతా బెనర్జీ కూడా అదే చేశారు. ఆలోచించండి, ఒక మహిళా ముఖ్యమంత్రి సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్ని జస్టిఫై చేస్తున్నారు. నిన్న శివ్ అరూర్ ఒక చాలా మంచి ఆర్టికల్ రాసిన ఎన్డీటీవీలో, యూ షుడ్ రీడ్ ఇట్. అండ్ దాంట్లో ఆయన ఈ కోటెడ్ అన్ ఆర్టికల్ ఇన్ 2024 బై మౌనదీపా బెనర్జీ. మీకు గుర్తుంటుంది ఈ పేరు, ఎన్డీటీవీ కరెస్పాండెంట్ ఉంటే ఆమె ఇన్ కల్కత్తా, బెంగాలీ. ఆమె జస్టిఫై చేస్తుంది రేప్స్. ఇట్ ఈస్ నాట్ ఎ సెక్షువల్ మేనిఫెస్టేషన్ అని చెప్పి. ఏది ఒక మహిళ, మీరు మమతా బెనర్జీని పక్కన పెట్టండి, ఒక ఎడ్యుకేటెడ్ సీనియర్ రిపోర్టర్ ఎన్డీటీవీల ముందు ఉండే, ఇప్పుడు ఆమె లేదు అక్కడ. ఆమె జస్టిఫై చేస్తున్నారు, మహిళ జస్టిఫై చేస్తున్నారు. ఇంకా 10 మంది మహిళల్ని రేప్ చేశారంటే ఇట్ ఈస్ నాట్, ఇట్స్ ఓకే, నథింగ్ రాంగ్ విత్ ఇట్ అంటారు. అది మార్చారంటే సాయి గారు, సువేందు అధికారి ఈజ్ నీడెడ్. అండ్ అమిత్ షా గారు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మొన్న పంపించారన్నారు అజయ్ పాల్ శర్మ. హీ నీడ్స్ అడ్వైజర్. నెక్స్ట్ 5 years ఆయన అక్కడే ఉంటాడంట కదా, అడ్వైజర్ కూడా ఉండొచ్చు ఆయన రోల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో స్టెబిలిటీ రావాలంటే ఫస్ట్ జరగాల్సింది. నాకు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నారు సార్, ఆయన అంటున్న మాట ఏంటంటే అక్కడ ప్రజలు అంటే మామూలుగా ఏ ఎలక్షన్స్ అయినా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఎలక్షన్స్ జరిగితే మేనిఫెస్టోలో మాట్లాడతాం, ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తారు, ఎంత అభివృద్ధి చేస్తారు, మాకు నీళ్లు లేవు, మాకు ఇంకోటి లేదు, మాకు కరెంట్ లేదు, ఏదో చెప్తారు కదా. అక్కడ ఏమీ లేదంట. అక్కడ మాట్లాడుతున్నది ఒకటి గ్రామాల్లో ప్రజలు, మీరు ఇందాక అన్నారు చూసారా, నా కూతురు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సేఫ్గా ఇంటికి వస్తే చాలు, నాకు అలాంటి ఒక వాతావరణం కల్పిస్తే చాలు అంటున్నారట. అంటే అంత దారుణమైన పరిస్థితి టీఎంసీ గవర్నమెంట్లో ఉండిందని అర్థం. బర్ఖద్ద్ మోజో స్టోరీ నేను ఇవాళ వస్తూ వింటున్నాను కాస్ట్ ఏరియాలో. దాంట్లో ఒక ఐ థింక్ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్, షీ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అంట. ఏదో పల్లెటూరుకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మహిళలు కొంతమంది మమతా బెనర్జీని వ్యతిరేకంగా ఆమెని తిట్టారు. కానీ ఆమె దే ఇన్సిస్టెడ్, రికార్డ్ చేయకూడదు, మీరు వీడియో తీసుకోకూడదు, మా ఫోటో తీసుకోకూడదు. ఇదే ప్రాబ్లం మన ఎగ్జిట్ పోల్లో వచ్చింది. సైలెన్స్ ప్రదీప్ గుప్తా చెప్పారు కదా. కానీ ఒక ఓల్డ్ లేడీ అంట నడుచుకుంటే ఇంటి నుంచి బయటకు వచ్చి షీ ఓపెన్లీ సెడ్ ఇట్స్, ఏ బార్ ఓ నెయ్యి ఆయేగి, ఏ బార్ ఓ జాయేగి. ప్రజలకి మీరు ఒక అర్బన్ సెట్టింగ్లో మీరు మళ్ళీ అర్థం చేసుకోవచ్చు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. క్యాల్కటా సిటీ 11 సీట్స్ ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇవాళ దాకా బీజేపీ ఒక సీట్ గెలవలేదు అక్కడ. మన డెరిక్ ఓబ్రైన్ టాంట్ చేశారు బీజేపీని, అక్కడ మీరు గెలిస్తే నేను గుండు కొట్టించుకుంటాను, ఒక్క సీట్ అని 6 సీట్లు గెలిచారు. నిన్న రాత్రి నుంచి నేను ఒక సర్వే వీళ్ళు నెగటివ్గా పోర్ట్రే చేయడం ట్రై చేస్తుంది, దట్ ఈస్ ఎస్ఐఆర్ ప్రాసెస్తోనే ఓడిపోయారని చెప్పి. వీళ్ళు ఏం చేస్తున్నారు సాయి గారు అంటే, ఫస్ట్ ఫేజ్లో తీసేసిన 60 లక్షల మందిని కలిపేసుకుంటున్నారు. సెకండ్ ఫేజ్లో 25 లక్షల మంది అండర్ ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, వాళ్ళతో యాడ్ చేసుకుంటున్నారు. యాడ్ చేసి ఏం చూపిస్తున్నారు అంటే బీజేపీ మార్జిన్ అది కాదు, బీజేపీ మార్జిన్తోనే ఎక్కువ మందిని తీసేశారు కాదు. అండ్ ఐ వాంట్ డిస్ప్రూవ్, మనం నాకు ఇంకొక 4 రోజులు టైం ఇవ్వండి, వీ విల్ సిట్ స్క్రీన్ బై స్క్రీన్ మీకు నేను చూపిస్తాను. నేను దట్ ఎంటైర్ ఎస్ఐఆర్ ప్రాసెస్లో 66% మంది హిందువులను తీసేశారు. 66% హిందూస్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎస్ఐఆర్. 33%, 34% ముస్లిమ్స్ వెళ్ళారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ముస్లిం ఏరియాలో ఎక్కువ సీట్లు పోయిన, ఎక్కువ ఎస్ఐఆర్ జరిగిన ప్లేస్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ తీసేసిన అక్కడ అన్నీ టీఎంసీ గెలిచారు. 2 సీట్లలో కాంగ్రెస్ గెలిచారు బికాజ్ ఆఫ్ ఎస్ఐఆర్. అప్పుడు ఎవరిని తప్పు పడుతున్నారు మీరు? దీది మనం మర్చిపోకుండా ఫరక్కాలో వాళ్ళు గెలిచిన, ఎట్లా గెలిచారు వాళ్ళు? ఇట్ ఈస్ ద ముస్లిం క్యాండిడేట్. ఇది మీరు చూడండి, ఇక్కడ ఏం జరిగిందో సాగర్ మనం అందరు డిస్కస్ చేసాం కూడా. ఇది పెద్ద ఏం చెప్తారు, ఒక పిహెచ్డీ చేయక్కర్లేదు ఇట్లా. బేసిక్లీ హిందూ కన్సాలిడేషన్ భారతదేశంలో ఇవాళ దాకా ఇట్లా జరగలేదు ఎక్కడ, నాట్ ఈవెన్ ఇన్ యూపీ. కంప్లీట్ కన్సాలిడేషన్. మీరు ఆలోచించండి, నేను అనలైజ్ చేసిన 7 కాన్స్టిట్యున్సీలు సాయి గారు ముస్లిం మెజారిటీ, అంటే 33%, 34% ముస్లిం ఉన్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచారు. ఎట్లా చెప్పండి? ఇప్పుడు కూడా 34, 33, 34% ముస్లిమ్స్ ఉన్నారు, బీజేపీ గెలిచారు. అంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఒక్క ఓటు కూడా వెళ్లకుండా వాళ్ళు కంప్లీట్ కన్సల్టేటివ్ ఓటే. మిగిలిన 60% ఆల్మోస్ట్ అందులో 80% ఓట్లు తీసుకొచ్చుకున్నారు హిందువుల్లో. అదే, బికాజ్ ఓటింగ్ పర్సంటేజ్ ఇట్స్ వాజ్ 92. అదే 8% బయటకు వెళ్ళారన్నమాట. సో ఇది మన చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను నిన్నటి వాళ్ళు కూడా 5-6 ఛానల్లో మాట్లాడితే ఇదే అన్నాను, వీ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ జై శ్రీరామ్ అనే ఒక పదం అక్కడ వాడరు. ఇవాళ అమిత్ షా గారు కూడా ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత అదే అన్నారు, వందే మాత్రం జై శ్రీరామ్. ఇది జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇవాళ దాకా జై శ్రీరామ్ ఇప్పుడు రాలేదు. నిన్న రాత్రి జరిగింది. రాత్రి ప్రొటెస్ట్ తీసి వైస్ ఛాన్సలర్కి పెటిషన్ ఇచ్చారు. అక్కడున్న లెఫ్టిస్ట్ నక్సల్స్, అర్బన్ నక్సల్స్ని ఎక్కడి నుంచి తీసేయాలని చెప్పి డెడ్లైన్ ఇచ్చారు 24 గంటల సేపట్లో. వీసీకి మార్పు చూడండి ఎక్కడెక్కడ వస్తుంది. మీరు చూస్తుంటారు చాలా వీడియోలు, ఇంటికి వెళ్ళి కొట్టి బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. విజిలాంటీ జస్టిస్ అనేది బాగుండు కాదు. కానీ మీరు ఆలోచించండి సాయి గారు, వాళ్ళ మెంటల్ మేకప్ ఆలోచించండి. వాళ్ళ కూతురు వాళ్ళ భర్తని చంపి కూతురుని రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా షాజహాన్ కానీ ఎవరైనా కానీ, సందేశ్ కానీ కేసెస్. వీరితో ఏం చేయాలి? దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. యాక్చువల్లీ ఒక థర్డ్ పాయింట్, కానీ మేము సెకండ్కి తీసుకొస్తాం దాన్ని. ఏంటి? ఒక కమిషన్ ఉండాలి సాయి గారు, ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయాలి. ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ కల్కట్టా హైకోర్టుతో మాట్లాడి ఒక రిటైర్డ్ చాలా మంచి ఏం చెప్తారు క్రెడిబిలిటీ ఉన్న ఒక జడ్జిని అపాయింట్ చేసి, కాబట్టి 3 కూడా అపాయింట్ చేయొచ్చు. వాళ్ళు ఇప్పుడు దాకా లాస్ట్ 15 సంవత్సరాల్లో అక్కడ జరిగిన అక్రమాల్లో ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి పిటిషన్స్ తీసుకోవచ్చు. పోలీస్ అదే కేసు ఇన్వెస్టిగేట్ చేయలేదు, మేము ఎఫ్ఐఆర్ కూడా మాకు ఫైల్ చేయలేదు, మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఆ డీటెయిల్స్ ఇస్తే దిస్ కమిషన్ షుడ్ టేక్ ఇట్ అప్. ఈ కమిషన్ కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దాన్ని ఎన్ఐఏ లాంటి బాడీకి అప్పగించి, ఎస్ దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ దీంట్లో ఉంది, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఇది జరగాలి సాయి గారు. మీకు గుర్తుంటుంది, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాట్సీస్ని పట్టుకున్నారు, చాలామంది నాట్సీ ఆఫీసర్స్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఒక ట్రయల్ నడిపారు జర్మనీలో, న్యూరంబర్గ్ ట్రయల్స్ అని చెప్పి, చాలా ఫేమస్ అది. అక్కడ చాలామంది వర్ హెల్డ్ గిల్టీ, గ్యాస్ చేంబర్ ఎగ్జిక్యూషన్ కానీ మిగతా కిల్లింగ్స్ కానీ. చాలామందిని ఫైరింగ్ స్క్వాడ్ మీద తీసుకెళ్ళి ఫైర్ చేసేసి ఫినిష్ చేసి. నేను వీళ్ళని చేయాలని చెప్పట్లేదు అట్లా, కానీ ఇది కూడా జరగాలి. ఎందుకంటే ఆ చేసిన రేప్, ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో ఒక స్టూడియోలో మాట్లాడుకోవచ్చు ఇదంతా. ఆ రోజు అక్కడ సఫర్ అయిన వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. రిపీటెడ్గా రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు పేరెంట్స్ ముందు రేప్ చేశారు. దే నీడ్ జస్టిస్. దానికి ఇది ఒక్కటే సొల్యూషన్ అంటే ఇది. ఎందుకంటే మనం డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామనుకోండి, పొలిటికల్ వెండెట్టా అంటారు. యూ అపాయింట్ ఎ జ్యుడిషియల్ కమిషన్, వాళ్ళకి కావాలంటే ఆ పవర్స్ కూడా ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి 6 నెలల లోపల దే హ్యావ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు ఎన్ఐఏ. ఎన్ఐఏ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ విత్ ఇన్ 6 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దీని కన్విక్షన్ జరగాలి. ప్రజలు సాయి గారు దే వాంట్ రిజల్ట్స్. కరెక్ట్. ఓకే, పెద్ద పెద్ద మాటలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మీరు ఏం చేశారని అడుగుతుంది. ఇప్పుడు హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఫస్ట్ 6 నెలల నుంచి సంవత్సరం పాటు. అది ఏదైనా కొత్త గవర్నమెంట్కి అదే ఉంటుంది. అది విజయ్కి తమిళనాడులో ఉంటుంది, ఇక్కడ సువేందు అధికారికి బెంగాల్లో ఉంటుంది. కానీ ఆ హనీమూన్ ఆ పీరియడ్ అయిన తర్వాత ప్రశ్నలు మొదలవుతాయి. మీరు ఏం చేస్తున్నారు, మాకోసం ఏం చేశారు. ఇప్పుడు అందరూ వచ్చి డెవలప్మెంట్ ఫస్ట్ అడుగు వాళ్ళు దే వాంట్ న్యాచురల్ జస్టిస్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిన్న సాయి గారు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు, మీరు కూడా వెళ్తే నవ్వుతారు మీరు ఆ పోస్ట్ చూసి. 220 ఆఫీసులు మేము మేము తీసుకున్నాం. టీఎంసీ వాళ్ళు మా దగ్గర నుంచి 15 సంవత్సరాల ముందు గుంజి తీసుకున్న ఆఫీసులు మేము రిటర్న్ తీసుకున్నాం. దాని కింద రాశాను, ప్లీజ్ థ్యాంక్ బీజేపీ అని చెప్పి. వీళ్ళు ఏదో చేస్తున్నట్టు వీరేదో పెద్ద పని యుద్ధానికి వెళ్ళి పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారు కమ్యూనిస్టు. మీకు దమ్ము లేకుండే 15 సంవత్సరాలు మమతా బెనర్జీ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మీరు ఆర్ హైడింగ్. మీ ఇండియా అలయన్స్లో ఉంది ఆమె. మీరు ఏం చేశారు? మీరు కూడా ఇండియా అలయన్స్లో ఉన్నారు కదా. మీ సీతారాం యెచూరి పక్కన కూర్చున్నారు మమతా బెనర్జీ. అప్పుడు మీకు ప్రాబ్లం లేదా? ఇదే అడగాల్సింది అనమాట. కమ్యూనిస్ట్ ఆర్ ఈక్వలీ కంప్లిసిట్. ఎందుకంటే వాళ్ళ టైంలో జరిగిన అత్యాచారం చెప్పక్కర్లేదు. బట్ మీరు అన్ని రోజులు మనం తిరిగి వెళ్ళాలి. మా 35 years వీ కెనాట్ గో బ్యాక్. ఎవిడెన్స్ కూడా ఉంటుంది మీకు. కానీ ఈ ఎవిడెన్స్ ఉంది సాయి గారు. ఇది జరగాల్సిందే. దిస్ షుడ్ హ్యాపెన్. అండ్ సువేందు అధికారి గారిది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉండాలి, సెకండ్ ప్రయారిటీ కన్విక్షన్ ఉండాలి. దెన్ వీ విల్ కమ్ టు ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్. కరెక్ట్. ఇది జరగాలి. చూడాలి. ఇప్పుడు ఆయన నందిగ్రామ్లో పోరాడిన వ్యక్తి ఇవాళ ఇండస్ట్రియలైజేషన్కి ఆయన పనిచేయాలి తప్పదు. సాయి గారు ఒక టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాపిటల్ మనందరికీ తెలుసు, భారతదేశం క్యాపిటల్ వాజ్ కల్కట్టా. ఇప్పుడు గిరిధర్ మామిడి గారు చెప్తుంటారు నాకు, వాస్తు ప్రకారం కల్కట్టా షుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈశాన్య. ఓకే, ఈశాన్య ఈస్ట్లో ఉండాలి మన క్యాపిటల్. చాలాసార్లు నా దగ్గర ఆర్గ్యూ చేశారు ఆయన. ఓకే, ఆయన లాజిక్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. దానికి రీజన్ కూడా ఆయన చెప్పి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఢిల్లీ జింక్స్ అని ఆయన ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశారు. అదే కల్కట్టా క్యాపిటల్ ఉన్నప్పుడు ఎప్పుడు భారతదేశం ప్రాస్పర్ చేసింది. ఏ రోజు క్యాపిటల్ ఢిల్లీకి మార్చారో మనం వి లాస్ట్ ద ఎడ్జ్ అంటున్నాం. ఎనీవే, ఇప్పుడు కల్కట్టా మీరు చూడండి, ఆ టైంలో ఇండస్ట్రీస్ అన్నీ సెటప్ చేశారు సార్ గారు. చాలా ఉన్నాయి. ఐటీసీ కానీ, డన్లప్ కానీ, నేమ్ ఇట్, దేవర్ దేర్. బిర్లాస్ కానీ, వీళ్ళందరూ పారిపోయారు లెఫ్ట్ ఫ్రంట్ టైంలో. ఎందుకంటే అది కేరళ, మా స్టేట్, హోమ్ స్టేట్ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ 2-3 పాయింట్స్లో కామనాలిటీస్ ఉంది మాకు. ఒకటి కమ్యూనిజం, నెక్స్ట్ ఫిష్, ఓకే, మూడోదేమో వైలెన్స్. ఓకే, ఈ 3 మా దాంట్లో ఉంది. ట్రేడ్ యూనియన్ వైలెన్స్, అది కాక అప్పీస్మెంట్, అది దట్ ఈస్ సపరేట్, దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. కానీ ఈ ట్రేడ్ యూనియన్ వైలెన్స్ సాయి గారు కామన్ కేరళలో కూడా. ఒక్క కంపెనీని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ అని అప్పుడు జెండా వాతిస్తారు. నాకు అర్థం కాదు వీళ్ళది. కామ్రేడ్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అని అదే స్లోగన్స్ అని చెప్తారు, ఇంకిలాబ్ జిందాబాద్ చెప్తారు. మీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళకు సొల్యూషన్స్ ఉండవు సార్, ప్రాబ్లమ్సే ఉంటాయి. అదే ప్రాబ్లం. ఒకడు బాగుపడితే మీకు ప్రాబ్లం ఉందా? ఒకడు 10 మందికి ఉద్యోగం ఇస్తే మీకు ప్రాబ్లం ఉందా? అప్పుడు వాడు బూజో అయిపోయి. నాకు సారీ టు ఇంటరప్ట్, నిజంగా మీరు అంటుండే నాకు గుర్తొచ్చింది. నేను మీడియాలోకి వచ్చిన కొత్తల్లో ఇదే ఉండేది. ఏదైనా గొడవలు జరిగినా ఏదైనా అయినప్పుడు దీని మీద స్పందించాలని మనకు అనిపిస్తుంది న్యాచురల్గానే. ఒక ఎమోషనల్లీ అరే ఎంత అన్యాయం జరుగుతుంది, దీని మీద మనం ఏం చేయాలి అని మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏముండేటి అంటే పోరాడాలి అని చెప్పేవాళ్ళు. పోరాడి నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అని అన్నప్పుడు చాలా క్లారిటీ ఉండకపోయేది. చాలా మందికి అంతే అబ్జెక్టివ్స్ లేని పోరాటాలు ఇవి. లిటరల్గా మాట్లాడితే అది పోరాడుతూనే ఉండాలన్నమాట. వీళ్ళందరూ రెగ్యులర్గా పేదవాడు అలాగే ఉండాలి, వాడు పోరాడుతూనే ఉండాలి. మలయాళంలో క్లారిటీ. మలయాళంలో దేస్ అ బ్యూటిఫుల్ మూవీ కాల్డ్ సందేశం. ఐ థింక్ ఎప్పుడు చెప్తుంటాను అసలు. నిన్న శ్రీనివాసన్ అండ్ ఇట్ ఇస్ అ గ్రేట్, అండ్ జయరామ్, యాక్టర్ జయరామ్, వీళ్ళిద్దరు ఎంత ఆ సినిమా ఇవ్వాలి కూడా వ్యాలిడ్ సాయి గారు. మొన్న వీళ్ళు ఓడిపోయిన తర్వాత, కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత అదే సినిమాలో ఉన్న క్లిప్స్ నడుస్తుంది. దాంట్లో ఒక సీన్ నేను మలయాళంలో చెప్పగలను, కానీ ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. చిన్న ఒక రూమ్లో వీళ్ళందరూ కూర్చున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. వాళ్ళ తల మీద కూర్చొని మేము మనం ఎందుకు ఓడిపోయామని అడిగితే వాళ్ళు అంటాడు, శ్రీనివాసన్ అంటాడు, అది మన దగ్గర ప్రాబ్లం కేరళలో అందరికీ సాక్షరత ఎక్కువైపోయింది, అంటే లిటరసీ చాలా ఎక్కువైపోయింది. లిటరసీ వచ్చినప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేసింది, బుద్ధి వచ్చి మనల్ని ఓట్ చేసి బయటకు పంపించేసి ఇది ప్రాబ్లం అన్నమాట. సో దిస్ ఇస్ అ లాజిక్ దే యూస్ ఆల్వేస్. కరెక్ట్. సో కమ్యూనిస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు
మీరు పోలాండ్ చూడండి, రొమేనియా చూడండి, అన్ని ప్లేసెస్లో సాయి గారు, ఈవెన్ వైట్ టెక్ యుఎస్ఎస్ఆర్ తీసుకోండి, ఓకే, ఇది ఎక్కడైనా కానీ వీళ్ళ ఫిలాసఫీ ఒకటి వైలెన్స్ మీద బతుకుతారు వీళ్ళు. ఐ థింక్ నౌ టైమ్ హెస్ కమ్, ఇండస్ట్రీ కమ్యూనిస్ట్, ఇప్పుడు చైనా తీసుకోండి సాయి గారు, దే ఆర్ మోర్ క్యాపిటలిస్ట్ దాన్ యుఎస్. అక్కడున్న కంపెనీలు చూస్తే మన యూఎస్లో ఏం లేదు అసలు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ బిజినెస్ మాట్లాడతారు ఫస్ట్, కానీ మన దగ్గర బిజినెస్ పెట్టనియరు. మనోడు ఉన్నాడు కదా, అండమాన్స్కి వెళ్ళి అక్కడ ఇది పెట్టకూడదు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టకూడదు. ఇదే భావజాలం మీరు కేరళలో చూస్తారు. అండ్ అక్కడ ఒకటి ఉంది సాయి గారు, కామనాలిటీ. కమ్యూనిస్ట్ పరిపాలించిన, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించిన బిహేవియర్ ఇస్ సేమ్ ఇన్ కేరళ, సేమ్ బిహేవియర్, ఏ మార్పు లేదు ఇద్దరిలో. సో ఇదొక మేజర్ చేంజెస్. సో మోదీ గారు ఇక్కడ ఐ థింక్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అక్కడ గార్డెన్ రీచ్ వర్క్ షాప్ ఉంది. అది కాకుండా మన దగ్గర కాజీపేటలో పెట్టినట్ల ఒక వ్యాగన్ రిపేర్ ఫెసిలిటీ, ఇట్లాంటి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొస్తే అక్కడ ఎంఎస్ఎంఈస్ మొదలవుతుంది. చాలా పెద్ద వస్తుంది. ఎందుకంటే ఓవర్ నైట్ మీకు ఎవరు పెట్టుబడి పెట్టరు, తీసుకొచ్చి మేము 500 కోట్లు, మేము 1000 కోట్లు పెడుతున్నాం అని చెప్పి. అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ పెట్టగలిగితే మీరు కలకట్టాలో ఎందుకు చేయట్లేదు? ఇది అడగాల్సిన ప్రశ్న సాయి. అక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ హెస్ బికమ్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్, సింపుల్, కేరళ లాగానే ఓల్డ్ ఏజ్ హోమ్ అయిపోయింది. అది మళ్ళీ రివైవ్ చేయాలంటే ఇది ఒకటే సొల్యూషన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో చాలా మటుకు వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది ఇండస్ట్రీస్ అక్కడ మూవ్ కావడానికి. దానికి ఇన్సెంటివ్స్ కానివ్వండి, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఏదైనా చేయొచ్చు. సో దిస్ విల్ బీ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ సువేందు. తర్వాత చిన్న చాలా ఉన్నాయి సాయి గారు, కానీ ఇది మెయిన్. ఎందుకు అక్కడ 8 గ్రాముల బంగారమో లేకుంటే 21 లక్షల ల్యాప్టాప్లు ఇదన్నీ మాట్లాడలేదు బెంగాల్లో. దే ఓన్లీ వాంట్ బేసిక్ డెవలప్మెంట్. కరెక్ట్. అది వాళ్ళకి దొరకట్లేదు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ. ప్రూవ్ చేస్తే వాళ్ళు ఈ మోడల్ ఇంకా చాలా ఏం చెప్తా సంస్థానాలకు స్టేట్స్కి తీసుకెళ్ళచ్చు. కానీ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, వీఆర్ ఆల్ డెవలప్డ్ సర్టన్. ఈవెన్ యూపీ కూడా జవార్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. కానీ ఇది బెంగాల్లో వస్తే అది బీజేపీకి ఒక ఎగ్జాంపుల్గా దే కెన్ హోల్డ్ అప్ అండ్ సే మేము డెవలప్ చేసాం బెంగాల్ని. మీరు 50 సంవత్సరాలు మీరు కమ్యూనిస్టులు, టీఎంసీలు చేయలేని పని మేము చేసి చూపించామని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.